నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం. జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం. కవల ఆడపిల్లల హత్య కేసు ఛేదించిన కరీంనగర్ పోలీసులు. కన్న తండ్రితో సహా 4 నిందితుల అరెస్టు. సంతోష్ నగర్ లో ఘనంగా హిందూ సమ్మేళనం. ప్రధాన వక్తగా వ్యవహరించిన ముక్తానంద స్వామీజీ. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కాలనీల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని పలువురు ప్రశంసించారు. కరీంనగర్ లోని చైతన్యపురిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం విరాజిల్లుతోందని సంజయ్ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అంకుటిత దీక్షతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మేయర్ కుల్గాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజి వద్ద బీజేపీ పార్టీ జెండాను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీతోనే దేశాభివృద్ది, గ్రామాల అభివృద్ది సాధ్యమని బండి సంజయ్ అన్నారు. గుండ్లపల్లిలో గతంలో జెండా గద్దె నిర్మాణానికి కృషి చేసిన నాయకుడు బేతల్లి రాజేందర్ రెడ్డిని సాలువాతో కేంద్ర మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, సర్పంచ్లు సొల్లు అజయ్ వర్మ, సామరాజురెడ్డి, పుల్లెల రాము, తాళ్ల పరశురాం గౌడ్, అటికం రామచంద్రం, మచ్చకృష్ణ, కుర్ర హరీష్ అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కరీంనగర్ లోని భగత్ నగర్ లో గల డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్యాలయం ఎదుట బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆవిష్కరించారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. 47 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అనేక మైలురాళ్లను అధిరోహించిందని సునీల్ రావు గుర్తు చేశారు. అంకుటిత దీక్షతో ప్రధాని మోడీ పనిచేయడం ద్వారా ప్రపంచం దేశంలో గుర్తింపు పొందిందని చెప్పారు. యుద్ధాలతో దేశాలు అతలాకుతలామవుతుంటే సురక్షితంగా బలంగా తయారు కావడానికి దేశ ప్రజల ప్రోత్సాహంతో సాధ్యమయ్యిందని తెలిపారు.
బండి సంజయ్ రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదగనుందని చెప్పారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నగరంలో మా 42 డివిజన్లో మరి మా కార్యాలయం వద్ద అదేవిధంగా డివిజన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా అందరం కలిసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులము మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు అందరం కలిసి కూడా మరి జెండా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 47 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో మరి ఎన్నో మైలురాళ్ళు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో మరి భారతదేశం చేరుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన, భారతదేశాన్ని ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మరి ఒక అకుంఠిత దీక్షతోటి పనిచేయడం వల్ల ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం గొప్ప దేశంగా మరి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెందుకున్నది. అనేక దేశాల వాళ్ళు కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి ఒక గొప్ప నాయకునిగా కీర్తిస్తూ మరి వారు ఎన్ని రకాలుగా కూడా మరి వారి దేశ అత్యున్నత పురస్కారాలు అందజేస్తూ ఉన్నారో మనందరికీ తెలుస్తూ ఉన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితులు తమ దరఖాస్తులని కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా తమ సమస్యల్ని పరిష్కరించాలని బాధితులు వేడుకున్నారు. మానకొండూరు మండలం చెంజర్లకు చెందిన ముత్యాల శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బొడ్డ తిరుపతి అనే అడతిదారుకు తమ ధాన్యం విక్రయించామని కానీ అతని భార్య డబ్బులు ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. తమ గ్రామానికి చెందిన కొందరు బాధితులను మోసం చేసి తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. పలుమార్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బొడ్డు తిరుపతికి ఆస్తిపాస్తులు ఉన్నాయని కష్టపడి పండించిన ధాన్యం డబ్బులను తిరిగి చెల్లించేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. మేము గత 2025 జనవరి నుంచి 24 డిసెంబర్లో మేము బొడ్డు తిరుపతి అనే వ్యక్తికి ధాన్యం జోకడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ బిడ్డల అకౌంట్లో డబ్బులు పడ్డాయని బాగా సతాయించుకుంటూ అందరికీ ఇంటికి పిలిపించి కాగితాలు రాయించి వాళ్ళ భార్య ముంగడ బాగా కాగితాలు రాయించడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆమె అకౌంట్లలో పడ్డ డబ్బులు రిలీజ్ చేయకుండా బాగా ఇబ్బంది చేస్తూ మాకు రైతులకు ఎవరికి డబ్బులు ఇయ్య అని ఇంటికి పోతే లొల్లి పెట్టుడు, డబ్బులు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు, మీ దగ్గర ఏమున్నాయి అంటే మా దగ్గర కాగితాలు ఉన్నాయమ్మా, మా డబ్బులు మాకు రైతులు ఏడుస్తారని మన ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది. రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో ఎండకు బుక్కడి నీళ్ళు తాక్కుంటూ ఈ ఎండలో పని చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతును ఇట్లా ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరైనా పట్టించుకొని వాళ్ళ రైతులకు కూడా వినిపించుకునేది లేదు. సిపి గారికి 2 నెలల క్రితం సిపి గారికి దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. మళ్ళా మానకొండూరు పోలీస్ స్టేషన్ దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. రేపు మా పని పిలిపించి అడుగుతున్నారు కానీ రేపు మా పని జరపడం జరిగింది. జమ్మికుంట మండలంలో గత కొద్ది రోజులుగా చేపట్టిన కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రజావాణిలో ఓ కాంట్రాక్టర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. నల్వాల కుమారస్వామి అనే బాధితుడు తాను కాంట్రాక్టర్ గా చేసిన పనుల బిల్లులు గత 2.5 అందడం లేదని ఆరోపించారు. అధికారులను సంప్రదించగా అట్టి చెక్కును ఎస్టీఓ అందజేశామని చెప్తున్నారని తెలిపారు. సుమారు 17 లక్షల చెక్కును క్యాన్సిల్ చేసి తమకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేను చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటా, అయితే మాకు 2.5 సంవత్సరాలు ఉంది. పేమెంట్ జనరల్ ఫండ్లకు వెళ్ళి ఇస్తామన్నారు. జనరల్ ఫండ్ కాకుండా ఎస్టీఓ చెక్ రాసిండ్రు. ఎస్టీఓ చెక్లో ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉంది, పేమెంట్ కాలేదు. ఇప్పుడు కొన్ని దాంట్లోకి వెళ్ళి 17 లక్షలు చెక్ క్యాన్సల్ అయ్యాలంటే ఇక్కడ తిరిగినాము, అక్కడ స్టేట్ ఫైనాన్స్ పోయినాము, అన్నీ తిరిగినాము, ఎక్కడ ఏం కాలేదు. ఈడికి అయితే కూడా ఒక్కసారి చెక్ రాసినాక ఎస్టీఓకి రాసినాక ఆ చెక్ క్యాన్సిల్ ఎట్టి పరిస్థితులు కదట. ఆడ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటి తీసుకోవాలి తప్ప ఏం చేయకంటుంది మేడం. కలెక్టర్ సివిల్ కాంట్రాక్ట్ ఇది మన మున్సిపల్ జమ్మికుంట మున్సిపాలిటీలో చేసినాం. లోపల అది ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఎస్టీఓ చెక్ రాసినాక క్యాన్సిల్ చేసేందుకు వీలు కాదన్నాం. మాకు అది క్యాన్సిల్ చేసి మాకు పేమెంట్ ఇప్పుడు ఇస్తా అంటాను కమిషనరు, ఇప్పిమని మేము అంటున్నాం అంతే. కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత 15 సంవత్సరాలుగా అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో 2 చిన్న పిల్లలతో జీవనం కొనసాగిస్తున్న తనకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కోరారు. कश्मीर गड्ढे से बोल रहे सर, हम लोग बहुत साल से दे रहे, 14-15 साल से दे रहे हम लोग। हम डबल बेडरूम का एप्लीकेशन कर रहे, मगर हमारे को इंक्वायरी को नहीं आ रहे।
कैसा सर है सर, नाम आया लिस्ट में हमारा, मगर हमको इंक्वायरी को नहीं आ रहे। हम ज़रूरतमंद लोग हैं, छोटे बच्चे वाले हैं, ये 8,000 10,000 किराए कहाँ से बनते सर। हम लोगों को ज़रूरत है, हम लोग इतने साल से दे रहे, हम लोग पूरे पेपर हमें रखे। इंदिरा इल्लू को भी हर जगह जा रहे, हम लोग कलेक्टर ऑफिस जा रहे, हर जगह हर ऑफिस में हर ऑनलाइन कराए, सब कराए, बहुत कोशिश करे सर, इंक्वायरी को नहीं आ रहे सर। इंक्वायरी को आओ एक बार, हमारा पहले कश्मीर गड्ढे में है, डिवीज़न 61 में है हम लोग, 61 कश्मीर गड्ढा रहते मार्केट दमदम मस्जिद करने रहते हम लोग। बहुत गरीब लोग हैं सर, मेहनत करने वाले, छोटे बच्चे वाले, ऐसा नहीं मिले तो कैसा हमको। कितने साल से दे रहे दरखास्त आप? 10-15 साल हो गया सर, पूरे रिश्ता है मेरे पास। क्या दे रहे? डबल बेडरूम के एप्लीकेशन रिसीप काटे सो सब है, सिग्नेचर कराए सो है। 15 साल से दे रहे? हाँ, इंदिरा इल्लू में भी ऑनलाइन कराई मैं, वो भी कराई, लिस्ट में नाम भी आया। अब मैडम इंक्वायरी को भेजा तुम बोल अभी भी बात करके आई मैं। हाँ, आते इंक्वायरी को बोल रहे आना सर, हमारे को मदद करो, हमारी ढूंढो, हमारे जैसे लोगों को नहीं है वालों को ढूंढ के जरा मदद करो हमारे को। తమ కుమారుడు అన్నం పెట్టకపోవడమే కాకుండా కొడుతున్నాడంటూ ఓ వృద్ధ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన వృద్ధులు కలెక్టర్కు తమ అర్జీని సమర్పించారు. తనకు 3 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నాడని చెప్పారు. గత 3 ఏళ్లుగా కొడుకుతో నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కోసం అప్పులు చేసి ఆరోగ్యం బాగు చేశానని, తిరిగి అప్పులు చెల్లించేందుకు 10 గుంటల స్థలాన్ని అమ్ముతానంటే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆ వృద్ధులు కోరుతున్నారు. కొడుకు అన్నం పెడతలేడు, దెబ్బలు కొడతాడు, ఎటు పడితే తిరుగుతాడు, అందుకనే వచ్చాను సారు. ఇల్లంతకు మండల్ కనగర్తి, ఇల్లంతకుంటా మండల్. ఇప్పుడు 3 ఏళ్ళ వ్యవసాయం చేసుకుంటాను, నాకు భూ పెట్టు లేదు, పని చేయలేదు. ఒక్కడే కొడుకు, 4 బిడ్డలు. కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ అమ్మకి ఇచ్చాను. నేను ఫోన్ చేసినారు రారి అన్నది. మేము ఏం చెప్పినా నాకు అన్నం పెట్టి నా బాకీ కడితే కథం. బాకీ అయింది 3 ఏళ్ళ నేను దాదుకోవాలి. 3 లక్షలు 4 లక్షలు బాకీ అయింది. అయితే 10 గుంటలంతా భూమి అమ్ముతానంటే అమ్మేది, ఏం చేసుకుంటావో చేసుకోవాలి లంజవాడు. కానీ కొట్టిండు, మసీద్ దాకా తరివిండు, ఊళ్ళకి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి. మేమే కూలికాయలు చేసుకొని తింటాను, ఇంత బునవా పట్టుకొని. 3 ఏళ్ళ కోడలున్నది, కొడుకున్నాడు, వేరే కిరాయి ఉంటారు. మా దగ్గరికి వచ్చేది లేదు, ఊళ్ళో పంచాయతీలు పెడితే ఆడికి వచ్చేది లేదు, చెప్తే తినేది లేదు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తే సిఐ పట్టించుకోలేదు, ఇల్లంతకుంట సిఐ. మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ ద్వారా అందించే డబ్బులు తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. గత 2 నెలలుగా మైనింగ్ అధికారులు డబ్బులు వేయడం లేదని తీరా అధికారులను ప్రశ్నించగా కలెక్టర్ వద్ద ఫైల్ ఉందంటూ సమాధానం ఇస్తున్నారని చెప్పారు. దీంతో కలెక్టర్కు తమ గోడు విన్నవించుకున్నామని, డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. దీంతో ప్రతి గ్రామానికి ₹1 కోటి ఆగిపోయాయని తెలిపారు. విషయం ఏంటంటే, మాకు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, మన ఇసుక వాహనం శానిటైజ్ పాలసీ తీసుకొచ్చింది. మాకు ఇంతకుముందు కలెక్టర్ మేడం ఉన్నప్పుడు 15 డేస్కు 15 రోజులకు ఒకసారి డబ్బులు మైనింగ్ ఆఫీస్ నుంచి పడుతుండే మాకు. ఇప్పుడు ఈ కలెక్టర్ మేడం గారు కొత్తగా వచ్చిన నుండి మాకు మైనింగ్ ఆఫీస్ వాళ్ళు డబ్బులు వేయడం లేదు. ఎందుకనంటే కలెక్టర్ మేడం గారు కొత్తగా వచ్చారు, కొంచెం సంతకాల కాడ ప్రాబ్లం ఉంది మేడం, కొంచెం అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు ఎప్పుడైనా కూడా రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి పడుతుండే, ఇప్పుడు 2 నెలల డబ్బులు ఆగిపోయినాయి. ప్రతి విలేజ్కి ఒక ₹1,50,00,000 ఆగిపోయినాయి. మా సమస్య కలెక్టర్ మేడం గారు చెప్పుకుందామని వచ్చాము. మేము మైనింగ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఫైలు కలెక్టర్ మేడం గారి దగ్గర ఆగింది, కలెక్టర్ మేడం దగ్గర ఆగింది అని చెప్పి పదే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవమో కాదు అని తెలుసుకోవడానికి మేము కలెక్టర్ మేడం గారికి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. మేమందరం రామడుగు మండలం రుద్రారం గ్రామానికి బెత్త బాబు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. వికలాంగుడైన తనకు ట్రైసైకిల్ అందించాలని కోరాడు. గత కొన్ని రోజులుగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ట్రైసైకిల్ అందించి ఆదుకోవాలని కోరాడు. నాకు భార్య పిల్లలు లేరు, అనాథ. నాకు ఒక ట్రైల్ సైకిల్ అన్నా, తింపే సైకిల్ అని ఇవని చెప్తున్నా. ఇత్తలే దరఖాస్తు తీసుకుంటారు, ఇత్తలేరు. ప్రతి పోయిన సోమవారం 30 నాడు ఇచ్చిన, మంగళవారం సోమవారం నాడు ఇచ్చిన 10 మళ్ళీ ఇలా సోమవారం 10 మళ్ళీ కూడా ఇచ్చిన దరఖాస్తు. నాకు ట్రయల్ సైకిల్ నాకు ఇబ్బంది అవుతుంది, నాకు భార్య పిల్లలు లేరు అని, నాకు కొట్టుకుపోతుంది, నాకు ఎండలు చచ్చిపోతున్నాను కూడా చెప్తే కూడా మాకు రాలేదని అంటున్నారు. కథం ఎస్సీ కులం అలా. నిరుపేదలకు అందించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయంటూ ఓ సామాజికవేత్త ప్రజావాణి కార్యక్రమంలో వినూత్నంగా నిరసన తెలియజేశాడు. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన కక్కర్ల రాజయ్యకు అందించిన ఎకరం 10 గుంటల భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఫలితం లేకుండా పోయిందన్నారు. గత 10 ఏళ్లుగా ఇట్టి సమస్యపై బాధితుడు తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ ప్రజావాణి గత ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాటింది. మరి ప్రజావాణి అనేది
ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయవలసిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగాన్ని ఉంటుంది కాబట్టి మరి జిల్లా యంత్రాంగానికి మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నాట ఉంటాడు. ఎందుకంటే ఓ సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది, నేను ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఒక రాష్ట్ర నాయకునిగా ఉండి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఈ సమస్యలను ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కూడా ఈ సమస్య చెత్త కుండీలనే ఉంటుంది. మరి పేదోని పరిస్థితి ఇంకా ఏ రకంగా ఉంటుందని చెప్పి ఈరోజు మరి ప్రజావాణి దగ్గరికి వచ్చి ఎందుకంటే నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటిది పునరావృతం కాకుండా మరి పేదవారి సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రజావాణికి వచ్చినటువంటి విజ్ఞప్తులను జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ తక్షణమే వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రజావాణి ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. కన్న బిడ్డలను కసాయి తండ్రి కడతీర్చిన ఘటన కరీంనగర్ లో సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనలో కన్న తండ్రితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తిపై మక్కువతో ఆడపిల్లలనే వివక్షతతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌసాలం మీడియాతో మాట్లాడారు. రూరల్ మండలం జూబ్లీనగర్ కు చెందిన నిందితుడు శ్రీశైలంకు 2020లో మౌనికతో వివాహం కాగా 2 ఆడపిల్లలు జన్మనివ్వడంతో అప్పటి నుండే భార్య పిల్లలపై పగ పెంచుకున్నాడని తెలిపారు. సుమారు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించాడని చెప్పారు. దీంతో శ్రీశైలం తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్ తో కలిసి పిల్లల అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడని చెప్పారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు గోపాల్పూర్ లో తలదాచుకున్నట్లుగా గుర్తించారని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని, వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారని చెప్పారు. దీంతో హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్ తో పాటు వివో మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డిలను సిపి గౌసాలం అభినందించారు. ఈ ఇన్సిడెంట్ 3rd April రోజు జరిగింది ఇన్ జూబ్లీనగర్ విలేజ్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఇస్ ద విక్టిమ్స్ ఫాదర్ ఓన్లీ. ద డిసీజ్డ్ ఆర్ 2 4-year-old girl child and they were found murdered in a well nearby village. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఇస్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. స్టార్టింగ్ నుంచి చెప్తే అది 6 ఏళ్ల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది, అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్డ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది అంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. ఈ హరాస్మెంట్ వల్ల చాలా వీళ్ళకి ప్రాబ్లం అయింది. మధ్యలో చాలా పంచాయతీ కూడా జరిగింది అండ్ విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళకి చాలా లెవెల్ కౌన్సిలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా అక్యూజ్డ్ హెస్ నాట్ చేంజ్డ్ హిజ్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిజ్ డాటర్స్. భారతమాత ఆత్మశక్తి ప్రతి హిందువులో దాగి ఉందని ముక్తానంద స్వామీజీ అన్నారు. కరీంనగర్లోని సంతోష్ నగర్ చౌరస్తాలో శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్, సంతోష్ నగర్, కుర్మవాడకు చెందిన పలువురు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులను ఉద్దేశించి ముక్తానంద స్వామీజీ ప్రసంగించారు. భేదభావాలు లేకుండా హిందువులమంతా ఒకటేనని స్వామీజీ తెలిపారు. భారతమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ధర్మ సంస్కృతిని తెలుసుకుని ఆచరించేందుకు వాల్మీకి రామాయణాన్ని రచించాడని గుర్తు చేశారు. హిందూ ధర్మంలో భాగంగా గడప లోపల కులం, గడప దాటితే హిందువులమనే నినాదాన్ని తీసుకున్నామని తెలిపారు. భరతమాత ఆత్మశక్తి మనందరిలో ఉందని, హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముక్తానంద స్వామీజీ, హిందూ సమ్మేళనం అధ్యక్షులు చిదురు సురేష్, ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారక్ భానుచందర్, నీలిమ, కార్పొరేటర్లు ఎన్ఎం లక్ష్మీప్రకాష్, కర్రె పద్మ అనిల్, హిందూ సమ్మేళనం కమిటీ నరోత్తం రెడ్డి, లంబు సుధాకర్ రెడ్డి, గాడగోని రమేష్, ఉప్పరపల్లి శ్రీనివాస్, సాగర్ రావు, భోగా పరమేశ్వర్, బోనాల మల్లికార్జున్, పటేల్ శ్రీనివాస్, గండ్ర నీలిమ, ఎన్ఎం మంజుల, లావణ్య, మమత, భ్రమరాంబిక, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతమాత యొక్క ఆశీస్సులు
మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆ భారత మాత బిడ్డలందరికీ కూడా ఆ మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ ఈ కార్యక్రమం కూడా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినరు మమ్ములను గృహస్థులలో కూడా మహా గొప్పనైనటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. రాముడు ఏ ప్రకారంగా రామాయణాన్ని రాముడు పుట్టకముందే వాల్మీకి రామాయణాన్ని రచించి మనకు అందించి ఇచ్చాడు. దేని కొరకు? ఈ ఒక మన యొక్క ధర్మ సంస్కృతిని మనము ఏ ప్రకారంగా తెలుసుకొని ఆచరించడానికే అందించాడు. మరి ఆ ప్రకారంగానే రాముడు పరమాత్ముడైనప్పటికైనా కానీ మానవ రూపాన్ని ధరించి మానవుడు ఏ ప్రకారంగా ఏ పరిస్థితిలో ఏ ప్రకారంగా చరిస్తాడో, ఏ ప్రకారంగా తల్లడిల్లుతాడో, ఏ ప్రకారంగా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడో, ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములై ఉన్నప్పుడు ఆ నలుగురిని ఏ ప్రకారంగా ఆదరించాడు. కరీంనగర్ లో వెలమ సంక్షేమ మండలి మానేరును నూతనంగా ఏర్పాటు చేశారు. కరీంనగర్ లోని పద్మనగర్, రామ్నగర్, మంకమ్మతోట, సప్తగిరి కాలనీ, మార్కండేయ నగర్, రామచంద్రాపూర్ కాలనీ, అంజనాద్రి కాలనీ పరిధిలోని వెలమ సంఘ ప్రతినిధులంతా కలిసి ఈ సంఘాన్ని రూపొందించారు. ఇటు సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సంఘానికి అధ్యక్షుడిగా చీటీ రాజేందర్ రావు, ఉపాధ్యక్షులుగా గండ్ర భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా భూపతిరావు, ఆర్గనైజేషన్ సెక్రటరీగా సంకినేని మధుసూదన్ రావు, జైడ్ సెక్రటరీలుగా మోహన్ రావు, హనుమంతరావులని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన పలువురు నాయకులు డిప్యూటీ మేయర్ సునీల్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంఘం చేపట్టబోయే కార్యక్రమాలను ఆయనకు వివరించారు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే, మీ అందరి సహకారం ఉంటే ఏదైతే 2009 సంవత్సరంలో కోల్పోయిన ఒక కార్యక్రమం అలా సాధిస్తాం. 100% సాధిస్తాం. 100% సాధిస్తాం. తగ్గిపోతున్న మనం అయితే కలవాలంటే కరీంనగర్లోని అశోక్ నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంకష్టహర చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సహాయంతో నిరుపేద ఆర్యవైశ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి నెల ₹1,00,000 నగదుని వైద్యం, విద్య, వివాహాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చిటుమల శ్రీనివాస్ తెలిపారు. సంకటహర చతుర్థి రోజున 14 మందికి ₹1,00,000 అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జై గణేష్. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు దాదాపు 1,500 మంది భక్తులకు మహాప్రసాదాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 9:54 చంద్రదర్శనం తర్వాత మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి వాసవి ట్రస్ట్ సభ్యుల సౌజన్యంతో ప్రతి నెల ₹1,00,000 నగదును అవసరమున్న పేదలకు, వైశ్యులకు, వైశ్యేతరులకు ఈ గణపతి భగవానుని సంకటహర చతుర్థి రోజున మరి వారి కష్టాలకు చేదోడు వాదోడుగా మనం కూడా సహకారం అందిద్దామన్న సత్సంకల్పంతో ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినాము. అది ఈ నెల 11వ నెల. ఈ 11వ నెల ₹11,00,000 నగదు వితరణ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు మరి వారు పెట్టుకున్న అప్లికేషన్ నుంచి మా కమిటీ సభ్యుల ద్వారా వారిని ఎన్నుకొని అదేవిధంగా మరి దాతల చేతుల మీదుగానే వారికి నగదు వితరణ కార్యక్రమాన్ని చేపట్టాం. 11వ నెల కూడా ఆ గణపతి భగవాన్ ఆశీస్సులతోటి, వాసవి మాత ఆశీస్సులతోటి మరి నిరాటంకంగా ఈ 11వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమం జరిగింది. మరి లబ్ధిదారులకు ఆ గణపతి భగవాన్ని ఆశీస్సులు
పరిపూర్ణంగా లభించాలని, మరి వారి కష్టాలు తీరాలని, అదేవిధంగా ఈ లబ్ధిదారులు మేము ఇచ్చే ఈ చిన్న అమౌంట్కైనా వాళ్ళు ఇచ్చే దీవెనార్థులతోటి వాసవి ట్రస్ట్ లోపల సభ్యులుగా ఉన్నటువంటి అన్నప్రసాదానికి కానీ, అదేవిధంగా ఈ 500 రూపాయల నగదు ఇచ్చుకుంటూ సభ్యులుగా ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ ఆ గణపతి భగవాన్ ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు లభించాలని. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ ఆలోచనల్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జ్యోతిష్మతి విద్యా సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని జువాడి సాగర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలకు బీటెక్ విద్యార్థిని పెర్కారి శ్రీ చందన ఎంఎస్ఎంఈ హ్యాకథాన్ 5.0లో ఎంపికయ్యింది. ఇందుకుగాను కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. శ్రీచందన రూపొందించిన 2 చక్రాల వాహనదారుల భద్రత కోసం స్మార్ట్ వెరబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి 12 లక్షల గ్రాంట్ మంజూరు చేయబడింది. ఈ విజయంతో సంస్థలో విద్యార్థుల్లో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పరిశోధన సామర్థ్యాలు మరింత వెలుగులోకి వచ్చాయి. సంస్థ చైర్మన్ సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ అడిట్ డాక్టర్ పీకే వైశాలి విద్యార్థిని అభినందించారు. ఆమె సాధనకు ప్రశంసలు తెలియజేసి ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చేసింది ఒక ప్రాజెక్ట్, దాని నేమ్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2-వీలర్ రైడర్ సేఫ్టీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఏమేం చేయాలో, మనం ఏమేం కావాలో అని. సో నాకు వచ్చినట్టు నేను చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. సో ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనకిప్పుడు కార్లల్లో ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఉంటుంది. యాక్సిడెంట్ అయినా ఏమైనా ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ తోటి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ బైక్స్లో అయితే ఏమీ ఉండవు. సో దానికోసమని నేను చేసింది ప్రాజెక్ట్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. బైక్లో ఒకవేళ మనం కింద పడిపోయే వరకు అది ఓపెన్ అయిపోయి మనల్ని సేవ్ చేస్తుంది. సో ఇది మన ప్రాజెక్ట్. నేను నా ఓన్గా చేసిన ప్రాజెక్ట్ ఇది. నాకు హెల్ప్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్కి అండ్ చైర్మన్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో అక్కడ ఇంటర్నల్ హ్యాకథాన్ తీసుకున్నప్పుడు చెప్పడం ప్రాజెక్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు ఎంఎస్ఎంఈకి ఆ టోటల్ డాక్యుమెంట్ అనేది పంపించారు. సో ఎంఎస్ఎంఈలో డాక్యుమెంట్ అది శాంక్షన్ అయ్యి 12 lakhs ప్యాకేజ్ వచ్చింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో గత 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలకున్న ముసుగుల్ని తొలగించి ఏప్రిల్ 14లోగా ఆవిష్కరించాలని తిమ్మాపూర్ మండలంలోని దళిత బహుజన నాయకులు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్, బీసీ సంఘ నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమసమాజ స్థాపన కోసం ఆహర్నిశలు పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ గొప్ప నాయకుడు అని కొనియాడారు. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించాలని గత 3 ఏళ్లుగా చేయని కార్యక్రమాలు లేవని, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లను కూడా కలిశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, మాతంగి శంకర్, వంతడుపుల సంపత్, కన్నం లక్ష్మణ్, సంగుపట్ల మల్లేశం, సముద్రాల లక్ష్మణ్, వివిధ పార్టీలకు చెందిన దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే దళిత బహుజనులు అందరూ ఐక్యంగా చేసుకునేటువంటి ఈ పుణ్యమాసంలో జరిగే బాబు జగ్జీవన్ రావు గారి జయంతి అయినా కావచ్చు, అంబేద్కర్ గారి జయంతి అయినా కావచ్చు, అలాగే జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి అయినా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలను ఈ నెలలో జరుపుకునే అవకాశం ఈ మండలంలో ఉన్నటువంటి దళిత బహుజనులు అంతా ఐక్యంగా చేసేటువంటి కార్యక్రమానికి ప్రతి ఏడాది మంచి పరిణామంలో జరుగుతున్నందున మాకు గత 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం దెబ్బతినేలా, మా మనోభావాలన్నీ దెబ్బతినేలా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వెంటనే ఆలోచించి ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాల ముసుగులను వెంటనే తొలగించి మా అందరికీ సంతోషాన్ని కలిగించేయాలని. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామ శివార్లోని వరద కాలువ వద్ద హరితహారంలో పెంచిన చెట్లు ధ్వంసమయ్యాయి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రభుత్వం మొక్కలు నాటించి వాటి సంరక్షణకు లక్షల్లో నిధులు వెచ్చిస్తుంటే గ్రామంలో కొంతమంది మట్టి మాఫియా నిర్వహించే వ్యక్తులు జేసీబీ సహాయంతో వరద కాలువ మట్టిని తరలిస్తూ అడ్డంగా చెట్లు ఉన్నాయని తలచి నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్రామ అధికారులు పచ్చదనం ఆవశ్యకతను గ్రామ సభల్లో వివరిస్తూ మొక్కల సంరక్షణ చేపట్టాలని సూచిస్తున్నప్పటికీ ఈ విధమైన మొక్కల చెట్ల ధ్వంసం కొనసాగుతున్నది. హరితాహార మొక్కల ధ్వంసానికి కారణమైన వ్యక్తులపై గ్రామ మండల అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.